నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సయోధ్యకు అధిష్టానం రంగంలోకి దిగింది. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఇంట్లో కీలక మంత్రాలు జరిగాయి. కొద్ది రోజులుగా ఈటెల బండి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇద్దరి మధ్యలో ఉన్న కోల్డ్ వార్కు చెక్ పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. లీడర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. నాయకుల తీరుపై ఎప్పటికప్పుడు ఆరాలు కూడా తీస్తోంది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని, పార్టీ కోసం పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. కలహాలొద్దు, కలిసి నడవాలంటూ కమల దళం గ్రీన్ సిగ్నల్ పంపించింది. ఇక దీంతో ఈటెల బండి కలిసి నడవడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎట్లా ఉండబోతోంది? సో బీజేపీకి ఒక సానుకూల వాతావరణం కనిపిస్తోందా? ఈ ఇద్దరు నాయకులు ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వాళ్ళు చిరునవ్వుతో మీడియా ముందు కనిపిస్తున్నారు. సో ఇక కలిసి పనిచేయడానికి సంకేతం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో వైరం పోయినట్టుగా కనిపిస్తోంది, దారి ఒక్కటైనట్టుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఇది చాలా కీలక పరిణామం అని చెప్పాలి. సో అభయ్ పాటిల్ ఢిల్లీ దూత ఎంట్రీతో తెలంగాణ బీజేపీలో ఒక భారీ పరిణామం జరిగిందని చెప్పాలి. వాస్తవానికి ఉప్పు నిప్పు కలవనే కలవు, బట్ తెలంగాణలో అట్లాంటి పరిస్థితే ఉండే. మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బలమైనటువంటి నాయకులే, బండి సంజయ్ కానీ అటు ఈటెల రాజేందర్ కానీ. సో ఇద్దరు నాయకుల మధ్య మున్సిపల్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరిగింది, రాజకీయ యుద్ధమే జరిగింది. కరీంనగర్ నాదంటే కరీంనగర్ నాది అన్నటువంటి స్థాయిలో యుద్ధం జరిగింది. నా వాళ్ళకు టికెట్లు ఇవ్వాలంటే నా వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి జరిగింది. పార్టీకి సంబంధం లేకుండా మా వాళ్ళు పోటీ చేస్తారంటూ కూడా ఈటెల ఒక అడుగు ముందుకేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కోల్డ్ వార్ జరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇద్దరి కలయిక ఎట్లాంటి పరిణామాలకు దారితీయబోతోంది?